అల్లు అర్జున్ది చూసుకుంటే ఒక అప్డేట్ వచ్చింది, పెద్ద మూవీది అప్డేట్ వచ్చేసింది, వారణాసి మూవీ అప్డేట్ వచ్చేసింది. ఏదో ఒకటి రిలీజ్ చేయండి రా నాయన అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నీల్ ప్రతిదీ పిన్ టు పిన్ మన కేజీఎఫ్ లో కానీ సలార్లో చూపి అంతకంటే కొంచెం ఎక్కువ ఇంకా యాడ్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బల్క్ అవ్వాలి, లైక్ మళ్ళీ పర్సనాలిటీ కావాలి అని చెప్పేసి ప్రశాంత్ నీల్ ఇంకొక కండిషన్ పెట్టాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బాడీ చూసి కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారు, వాళ్ళందరికీ మూవీ టాప్ నాచ్ ఉండబోతుంది. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో రీసెంట్గానే మన ఛానల్లో ప్రభాస్ మూవీస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీనే. సో చాలామంది కూడా మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక మూవీ అయితే వస్తుంది. సో ఆ మూవీకి సంబంధించి కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు పాపం బయట ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది కూడా ఒక అప్డేట్ అయినా ఇయ్యండ్రా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. యాట్లీ అల్లు అర్జున్ది చూసుకుంటే ఒక అప్డేట్ వచ్చింది ఆల్మోస్ట్, అండ్ పెద్ద మూవీది అప్డేట్ వచ్చేసింది, వారణాసి మూవీ అప్డేట్ వచ్చేసింది. అట్లా రిలీజ్ డేట్స్ కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా అట్లీస్ట్ అనౌన్స్ చేయడమో లేకపోతే ఆ గ్లిమ్స్ రిలీజ్ చేయడం, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదో ఒకటి రిలీజ్ చేయండి రా నాయన అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో రీసెంట్గా మనం ఎన్టీఆర్ని చూసినట్టయితే చాలా థిన్ అయిపోయాడు అనమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన అందరికీ తెలుసు, ఒక క్యారెక్టర్లో ఒక హీరో కానీ ఒక ఆర్టిస్ట్ కానీ యాప్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కూడా కొంచెం ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి చాలామంది డైరెక్టర్స్ కొన్ని కండిషన్స్ పెడతారనమాట. సో మనం చూసుకున్నట్టయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలామంది హీరోస్వి చూసాము. సో మన పెద్ద మూవీలో రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు వారణాసిది కానీ, లేకపోతే ప్రభాస్ మూవీస్లో కానీ లైక్ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చూస్తూ వచ్చామన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా కామన్, బట్ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అంత ఈజీగా చేయలేము. ప్రాపర్ డైట్ చేయాలి అండ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, జిమ్ అండ్ ఆ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం. ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే మినిమం 3 months అయితే పక్కా పడుతుంది. ఏదైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన బాడీ ఉందో సో ఆ బాడీతో కొన్ని షూటింగ్స్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బల్క్ అవ్వాలి, లైక్ మళ్ళీ పర్సనాలిటీ కావాలి అని చెప్పేసి ప్రశాంత్ నీల్ ఇంకొక కండిషన్ పెట్టాడు ఎన్టీఆర్కి. సో మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ ఇంకో 3 months బాడీ అనేది బిల్డ్ చేస్తున్నారు. సో బిల్డ్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ సేమ్ దానికి దీనికి వర్కౌట్ కానీ డైట్ కానీ ఫ్రూట్స్ తినడం అది ఇది మొత్తం అది కూడా టైం టేకెన్ ప్రాసెస్. సో కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం డిలే అవుతుంటుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్, మనం అర్థం చేసుకుంటాం. బట్ అట్లీస్ట్ అంటే ఒక మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్కో లేకపోతే ఇంకా గ్లిమ్సో టీజరో లేకపోతే అట్లీస్ట్ ఏదైనా ఒకటి అనౌన్స్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. చాలా మంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఎన్టీఆర్ బాడీ చూసి కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఐ మీన్ సమ్వేర్ ఎల్స్ ఐ ఫెల్ట్ 1000 crores బడ్జెట్ పెట్టి ఈ మూవీని 2 partsగా చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సో అంత బడ్జెట్ పెట్టి చేస్తున్నాడు అంటే ఎవరెవరైతే ఎన్టీఆర్ని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ మూవీ టాప్ నాచ్ ఉండబోతుందని ఎగ్జాంపుల్. అండ్ రీసెంట్గా న్యూస్ స్పెక్యులేట్ అవుతుంది ఏంటి అంటే మన కేజీఎఫ్లో సలార్ది ఒకటి ఉంటుంది కదా, యష్ ఎంట్రీ. సో ఆ మాదిరి ప్లేన్లో ఈసారి ఎన్టీఆర్ ఎంట్రీ అని చెప్పేసి ఒక రూమర్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. అందుకంటే మాస్గా మంచిగా ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేసి తీయబోతున్నాడంట ప్రశాంత్ నీల్. మరి చూద్దాము. అండ్ నెక్స్ట్ మంత్ మేలో అయితే May 20 రోజు మనకి ఏదైనా ఒకటి ప్రశాంత్ నీల్ నుంచి ఈ మూవీకి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది అని చెప్పారు. అండ్ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ఫుల్ మంచి బడ్జెట్తో మూవీని అయితే తీస్తుంది 2 partsగా. మరి ఇంకా చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి సమ్వేర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రశాంత్ నీల్
ప్రతిదీ పిన్ టు పిన్ మన కేజీఎఫ్లో కానీ సలార్లో చూపించినట్టు అంతకంటే కొంచెం ఎక్కువ ఇంకా యాడ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా స్పెక్యులేట్ అవుతుంది. అంటే వాటికంటే కొంచెం ఇంకా బెటర్గా కొన్ని ట్రై చేస్తున్నాడు అని చెప్పి అయితే చాలా స్పెక్యులేట్ అవుతున్నాయి. చూద్దాం మరి. ఒకవేళ మే 20 రోజు నిజంగానే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇక అప్పటి వరకు మనం ఏం మాట్లాడలేము. అండ్ చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. మే 20 రోజు ఏదైతే అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్ వచ్చాక మనం మాట్లాడుకోవచ్చు. అండ్ అంతవరకు మనం ఇంకా ఇలా వెయిట్ చేస్తూనే ఉండాలి. అండ్ మీరేమనుకుంటున్నారు? వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఏ లెవెల్లో ఉండబోతుంది? 1000 crore బడ్జెట్ పెట్టి 2 partsగా ఈ మూవీని చేస్తున్నారు కాబట్టి అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉంటాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పటిదాకా ఒక ఫస్ట్ లుక్ పోస్టరు లేకపోతే ఇంకేదైనా టీజరు గ్లిమ్స్ అవన్నీ రిలీజ్ చేయలేదు కదా. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్.